ఉత్తరకాశీలో ఇటీవల సంభవించిన మెరుపు వరదలు అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. వాతావరణ మార్పులు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాలతో హిమాలయ పర్వతానికి పొంచి ఉన్న ముప్పును బయటపెట్టాయి. ఇదిలా ఉంటే ఈ ప్రకృతి విపత్తులకు మానవ తప్పిదాలే కారణం అంటున్నారు నిపుణులు. కాగా హిమాలయ పర్వత ప్రాంత అభివృద్ధి ప్రక్రియలో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. హిమాలయ ప్రాంత నగరాలు డేంజర్ జోన్లో చిక్కుకున్నాయి. ఇటీవల ఉత్తర కాశీలో మెరుపు వరద నానా బీభత్సం సృష్టించింది. ధరాలి గ్రామాన్ని పెద్ద ఎత్తున బురద నీరు ముంచెత్తింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా అనేక మంది మరణించారు. ఇదొక్కటే కాదు, ఇటీవల కాలంలో హిమాలయ పర్వత ప్రాంతాలు తరచూ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. కిందటి నెలలో హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో వరదలు సంభవించాయి. భారీ వర్షాలకు పర్వత ప్రాంతాల్లో కట్టిన ఇండ్లు పేక మేడల్లా కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్ను కూడా వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే హిమాలయ పర్వత సానువుల్లోని రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవించడం ఇదే తొలిసారి కాదు. ఈ రాష్ట్రాలలో చాలా కాలంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. 2013-2020 సంవత్సరాల్లోనూ హిమాలయ రాష్ట్రాలను వరద ముంచెత్తాయి. వరద కారణంగా భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. అంతేకాదు, ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. వాస్తవానికి హిమాలయ పర్వత సానువుల్లోని నగరాల నిర్మాణం భిన్నమైంది. ప్రధానంగా ఇసుక, రాతి నిక్షేపాలపై ఈ నగరాలు ఏర్పడ్డాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాస్తవానికి మనుషులు నివసించడానికి హిమాలయ పర్వత ప్రాంతాలు పెద్ద అనుకూలమైనవి కావు. హిమాలయ నగరాల్లో భారీ నిర్మాణాలు ఏమాత్రం పనికిరావంటారు నిపుణులు. అయితే ఈ మౌలిక సూత్రాన్ని అక్కడి ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయి. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి భారీ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాయి. హిమాలయ నగరాల దుస్థితికి ప్రభుత్వాల తీరే ప్రధాన కారణమనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. జోషిమఠ్ అభివృద్ధి పేరుతో జరుగుతోన్న వినాశనానికి ఓ సజీవ ఉదాహరణ. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ దాదాపు 2 ఏళ్ల కిందట విపత్తు ప్రాంతంగా ప్రకటించింది ప్రభుత్వం. 2023లో కొన్ని నెలల పాటు జోషిమఠ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. జోషిమఠ్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణంలో దాదాపు 4,500 సంఖ్యలో ఇండ్లున్నాయి. 2023 జనవరి నెలలో దాదాపు 1000 ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. జోషిమఠ్ మౌలికంగా శిథిలాల మీద నిర్మితమైన పట్టణం. ఇక్కడ తరచు కొండ చర్యలు విరిగి పడుతుంటాయి. అయితే ఇటీవల ఉపద్రవాల తాకిడి ఎక్కువైంది. దీంతో 2023 జనవరి నెల ప్రాంతంలో జోషిమఠ్ హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ విషయానికొస్తే జోషిమఠ్ అడుగున ఉన్న ఓ పెద్ద కొండ చర్య ఉంటుంది. దీంతో భూమి లోపలి మట్టి, రాళ్లు ఎక్కువ బరువు మోసే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. జోషిమఠ్ కుంగడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కాగా కొంతకాలంగా జోషిమఠ్ పట్టణంలో రోడ్లు, ఇళ్లు, ఇతర ప్రాజెక్టులు బాగా పెరిగాయి. దీంతో ఇక్కడి నేలపై మోయలేని భారం పడింది. దీంతో తరచూ భూమి కుంగుతోందని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే మైదాన ప్రాంత నగరాలకు అనుగుణంగా కొన్ని అభివృద్ధి ప్రణాళికలుంటాయి. అలాగే హిమాలయ ప్రాంతాలలో నగరాల అభివృద్ధి పూర్తిగా భిన్నం. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమవుతాయి. అయితే మన దేశంలో క్షేత్రస్థాయిలో ఈ కీలక అంశాన్ని పాలకులు విస్మరిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు అనువైన అభివృద్ధి ప్రణాళికను భౌగోళికంగా ఎంతో భిన్నంగా ఉండే హిమాలయ నగరాల్లో అమలు చేస్తుండడమే అనేక సమస్యలకు కారణమవుతోందన్నది నిపుణుల వాదన. కమిటీ సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. కేవలం ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అశాస్త్రీయ అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు నిపుణులు. ప్రకృతిలో పచ్చని చెట్లు ఒక భాగం. ఆదిమ మానవుడు అడవుల్లోనే పుట్టాడంటారు. అడవులను భూమికి ఊపిరితిత్తులుగా పేర్కొంటారు సైంటిస్టులు. అడవులతో మానవాళికున్న అనుబంధం ఎంతో గొప్పది. అయితే కొంతకాలం నుంచి ఆ అడవుల నరికివేత విశృంఖలంగా సాగుతోంది. ఫలితంగా చెట్లు కనిపించడం లేదు. ఇది ఏ ఒక్క దేశానికి పరిమితం కాదు. అన్ని దేశాల్లోనూ ఎడాపెడా చెట్ల నరికేస్తున్నారు. అదేమంటే అభివృద్ధి కోసం చెట్ల నరికివేయడం తప్పదంటున్నారు పాలకులు.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రస్తుత దుస్థితికి అడవుల నరికివేత కూడా ఒక కారణమంటారు పర్యావరణవేత్తలు. ప్రభుత్వాలకు పర్యావరణం సోయలేకపోవడం దురదృష్టకరం. ఇసుక, రాతి నిక్షేపాలపై ఏర్పాటైన హిమాలయ నగరాల్లో భారీ నిర్మాణాలకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ లోపాలు, నిర్లక్ష్యం బయటపడకుండా ప్రకృతి విపత్తులు పేరు చెప్పి తప్పించుకోవడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయన్నది నిపుణుల ఆరోపణ.